అనిత ఈరోజు మన విశాఖలోకి ఆలస్యంగా వెలుగు చూసిన మానవ మృగం వెకిలి చేష్టలు మనం ఇప్పుడు చూస్తున్నాము. ఏపీ బీసీ అధ్యక్షుడంటూ కీచకుడు రవికుమార్ అనే వ్యక్తి వరుసకు కూతురైన ఒక బాధితురాలి మీద ఎవరైతే ఉన్నారో వరుసకి కూతురైన ఆ బాధితురాలికి గర్భవతిని చేసి, అంతేకాకుండా ఆ బాధితురాలిని విజయవాడకి తీసుకెళ్ళి ఆ బిడ్డకు తనే తండ్రిని అని సంతకం చేసి దాని తర్వాత ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకొచ్చి కొన్ని రోజులు గడిచిన తర్వాత అదే ఎవరైతే ఏసీబీసీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఈ కీచకుడు ఆ అమ్మాయికి పెళ్లి చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా పెళ్లి చేసిన తర్వాత ఆ భర్త నుండి విడిపోవడానికి కారణం కూడా ఈ రవికుమార్ అనే వ్యక్తి ఒక కారణమయ్యాడు. ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో పలుమార్లు బాబాయ్ వరుసకు సంబంధించిన పలుమార్లు లైంగిక దాడిని ఎదుర్కొన్నదో ఈ బాధితురాలు 2023లో పెందుర్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. దీనిపైన విశాఖ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరైతే ఉన్నారో ఆయన దీనిపైన తీవ్రంగా ఖండించి ఆ అమ్మాయికి ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం జరగాలి అంటూ కూడా పోలీస్ వ్యవస్థని అంతా కూడా వెస్ట్ జోన్ ఎవరైతే ఉన్నారో ఏసీపీకి కేసును అప్పగించడం మనం చూస్తున్నాము. అంతేకాకుండా సభ్య సమాజం ఎటువైపు వెళుతుంది, తలదించుకునేలాగా ఈ సభ్య సమాజం ఉంది అన్నట్టుగా కూడా మహిళా సంఘాలు అందరూ కూడా ఒక్కటిగా చేరి ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి న్యాయం చేకూరాలని కూడా అందరూ మనకి ఇక్కడ ధర్నా చేయడం మనం చూస్తున్నాము. అంతేకాదు ఈ ఏపీబీసీ కీచకుడు రవికుమార్ అనే వ్యక్తి కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో పలుమార్లు కేసులు పెట్టినా సరే బయటికి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏపీబీసీ అధ్యక్షుడు ఈ కేసు నుండి తప్పించుకోకుండా మరికొన్ని ఆధారాలు సేకరించి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. ఆ జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఈ ఏపీబీసీ అధ్యక్షుడు రవికుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని రిమాండ్కి 14 రోజులు రిమాండ్కి అయితే తరలించారు. అంతేకాకుండా ఏపీబీసీ అధ్యక్షుడు రవికుమార్ ఎవరైతే ఉన్నాడో ఇల్లు స్థలాలు ఇప్పిస్తామా అంటూ కొంతమందిని నిరుపేదలకు మోసం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సినీ ప్రముఖుల అండదండలతోటి అనేక దందాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈయన పైన ఒక 9 పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయన్న విషయం కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏదైతే ఉందో, ఇప్పుడు మన కోల్కతా కేసు కానీ, లేదంటే మొన్న మిలిటరీకి సంబంధించిన ఒక ఆయన వాళ్ళ వైఫ్ని చంపేసిన విషయం కానీ, లేదంటే చిన్నపిల్లలకి లైంగిక దాడులకు సంబంధించి చనిపోతున్న విషయంలో చాలామంది కూడా జస్టిస్ అని ఫైట్ చేస్తున్నాం. అంతేకాదు, ఎందుకంటే ఇప్పుడు ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఒక బాబాయి చేతుల్లో లైంగిక దాడి పలుమార్లు లైంగిక దాడిని ఫేస్ చేసిన ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఇప్పుడు జస్టిస్ అంటూ ఫైట్ చేస్తుంది. చనిపోయిన ఆడపిల్లల కోసం జస్టిస్ అని ఫైట్ చేయడం కాదు, బతుకున్న ఆడపిల్ల కోసం జస్టిస్ అని ఫైట్ చేద్దాము. దీనిపైన మహిళా సంఘాలు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ నీచకుడు ఏపీబీసీ సంఘ అధ్యక్షుడు నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఈ రవికుమార్ అనే వ్యక్తి మీద తక్షణమే ఉరిశిక్ష తీయాలి అంటూ కూడా మహిళా సంఘాలు అందరూ కూడా ఏకకంఠంతో చెప్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిట్టు ఫోన్ లైన్లో అందించేందుకు రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ. కిట్టు చెప్పండి. థ్యాంక్ యూ అనిత. విశాఖలో అయితే ఒక మానవ మృగం వెకిలి చేష్టలు అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయని చెప్పవచ్చు. ఏపీ బీసీ సంక్షేమ సమైక్య సంఘం అధ్యక్షుడు అంటూ కూడా కబుర్లు చెప్పే పెబ్బిలి రవికుమార్ వెకిలి చేష్టలు అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయని చెప్పొచ్చు. వరుసకి కన్న కూతురు అయిన అమ్మాయితోనే లైంగికంగా వేధించడంతో పాటు ఆమె ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చిన ఉదంతం అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. బాధితురాలు కథనం ప్రకారం ఆమె చిన్న వయసులోనే తల్లి మరణించడంతో తన తండ్రి మరొక పెళ్లి చేసుకొని కూడా వెళ్ళిపోయాడు. అయితే ఎవరూ లేకపోవడంతో ఆ బాధితురాలు తమ అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అయితే 2012లో అమ్మమ్మ తాతయ్య చనిపోవడంతో చిన్నాన్న పిన్ని సంరక్షణలోనే ఆ బాధితురాలు అయితే పెరిగిందని చెప్పొచ్చు. అయితే 2016లో బాధితురాలకి మాయమాటలు చెప్పి వరుసకి చిన్నాన్న అయిన పెబ్బిలి రవికుమార్ అయితే ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే 2016లో ఒక ఆడబిడ్డకి కూడా ఆమె జన్మనే వచ్చిన పరిస్థితి కూడా ఉంది. గాజువాక కోఆపరేటివ్ సభ్యుల దగ్గర ₹1 కోటి డిమాండ్ చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్ అనిత, తవ్వే కొద్దీ రవికుమార్ కి సంబంధించిన అనేక వాస్తవాలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. ఈ బాధితురాలపై అత్యాచారం ఒకటే కాదు, సమాజంలో వైట్ కలర్ ముసుగులో కూడా రవికుమార్ అయితే అనేక నేరాలకు పాల్పడ్డారంటూ కూడా అనేక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. 2009 నుంచి రవికుమార్ పై అయితే అనేక ఎఫ్ఐఆర్లు కూడా ఫైల్ అయిన పరిస్థితి ఉంది. 2009, 2010, 2011, 12, 14,
17, 18 ఇలా గత 10 ఏళ్ళుగా కూడా రవికుమార్ పై అయితే 9 ఎఫ్ఐఆర్లు అయితే నమోదైన పరిస్థితి ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ జెండా కప్పుకొని రవికుమార్ అయితే సమాజంలో పెద్ద మనిషిగా చలామణి అవుతూ ఉంటాడు. రాజకీయ నాయకులు, ప్రముఖ రాజకీయ నాయకులు ఫోటోలు చూపిస్తూ నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటూ కూడా తమ బంధువులు కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటాడు. నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తానంటూ చెప్తూ కోట్లాది రూపాయలు కూడా వసూలు చేశాడు. ఈ నేపథ్యంలో గాజువాక కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు కూడా రవికుమార్ ని నమ్మి సుమారు ₹1 కోటి అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది. తమకు చెందిన ఎవరైతే కోఆపరేటివ్ సొసైటీ సభ్యులకు చెందిన భూమి ఏదైతే ఉందో ఎస్ఎన్ భూమిని రెగ్యులేట్ చేస్తున్నట్టు కూడా రవికుమార్ అయితే వారి వద్ద ₹1 కోటి తీసుకొని పరారైన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో కూడా రవికుమార్ పై అయితే అనేక కేసులు కూడా నమోదైన పరిస్థితి ఉందంట. ఇప్పుడు బాధిత మహిళ ఏదైతే ఉన్నదో ఆ మహిళని ఇంతకు ముందు మలేషియాకి షిఫ్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. దీనిపైన సమాచారం ఏంటి కిట్టు? 2012లో ఎవరైతే ఈ మహిళ ఆరోపణలు చేస్తున్న మహిళ ఎవరైతే ఉన్నారో, ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో తమ అమ్మమ్మ తాతయ్య చనిపోవడంతో అప్పటి నుంచి కూడా ఈ వరుసకు చిన్న రవికుమార్ వాళ్ళ పిన్ని వద్ద కూడా బాధిత మహిళ అయితే వస్తా ఉంది. అయితే బాధిత మహిళకి తమ అమ్మమ్మ తాతయ్య ఇచ్చిన ఆస్తిని కాజేయాలని ఈ భార్యాభర్తలు కూడా పన్నాగం చేస్తారు. అయితే 2016లో ఈ బాధిత మహిళని కూడా రవికుమార్ మలేషియా తీసుకెళ్లి వదిలేశాడు. అయితే ఎవరైతే ఈ బాధిత మహిళ ఉందో అనేక ఇబ్బందులు పడి మలేషియా నుంచి వచ్చింది. మలేషియా నుంచి రావడంతో విజయవాడలో అత్యాచారం చేయడంతో విజయవాడలో అయితే ఒక బాలికకి కూడా ఆమె అయితే జన్మనిచ్చింది. ఆ సమయంలో ఈ నీచుడైతే తానే ఆమెకి భర్తని, ఎవరైతే బాధిత మహిళకి భర్తని, ఆ పుట్టిన బిడ్డకి తండ్రి అంటూ కూడా సంతకం పెట్టడంటే ఈ నీచుడు ఎంతకు బరితెగించడం కూడా అర్థమవుతా ఉంది. అయితే ఆ తర్వాత కూడా ఆ మహిళకు మరొక పెళ్లి చేశారు. పెళ్లి చేయడంతో భర్తకి ఇలా అత్యాచారం జరిగింది అనే విషయం తెలియడంతో కూడా ఆమెకు విడాకులు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో తనపైనే ఆధారపడేలాగా ఆ బాధిత మహిళని రవికుమార్ భార్య కూడా చేసిన పరిస్థితి ఉందంట. విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్ దీనిపైన ఏ రకంగా స్పందించారు? అయితే 2023లోనే బాధిత మహిళ ఎవరైతే ఉందో పెందుర్తి పోలీసులు ఆశ్రయించింది. పెందుర్తి పోలీసులు ఆశ్రయించి పెబ్బులి రవికుమార్ తనపై జరిపిన అత్యాచారం, ఆ తర్వాత తనకు బిడ్డ పుట్టడం, తనకు విడాకులు జరగడం ఉదాంతాన్ని కూడా పోలీసుల ముందు పెట్టింది. అయితే సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉంది, రాజకీయ పలుకుబడి ఉన్న పెబ్బులి రవికుమార్ ముందస్తుగానే హైకోర్టు నుంచి కూడా యాంటీసెప్టర్ బెయిల్ పొందాడు. అయితే ఆ తర్వాత కూడా ప్రస్తుతం అయితే టీడీపీ కండువా వేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించాడు. ఏదైనప్పటికీ కూడా బాధితురాలకి టార్చర్ పెరిగిపోవడంతో కూడా ఆమె ధైర్యం చేసింది. డైనమిక్ ఆఫీసర్ గా పేరుందా విశాఖ సిపిని తాను కలిసిన పరిస్థితి ఉంది. అయితే సిపి సీరియస్ అవడంతో కూడా పోలీసులు ఎవరైతే రవికుమార్ కూడా అదుపులో తీసుకున్నారో అయితే కోర్టు కూడా 14 రోజులు రిమాండ్ విధించింది. దీనికి సంబంధించి అత్యాచారం, మోసం మరియు బాధిత మహిళ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో కూడా SC ST అట్రాసిటీ కూడా ఫైల్ అయింది. ప్రస్తుతం పెబ్బులి రవికుమార్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 14 రోజులు రిమాండ్ కూడా విధించిన పరిస్థితి ఉందంట. బాధితురాలి పిన్ని ఎవరైతే ఉన్నారో ఆమె ఏమంటున్నారు? ఈ బాధితురాలు పిన్ని కూడా ఏదైతే తన వరుసకి ఎవరైతే బాధితురాలు ఉన్నారో స్వయంగా తన అక్క కూతురు కన్న కూతురిని కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన ఆ పిన్నే భర్తతో కలిపి అత్యాచారానికి పాల్పడిన పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా భర్త ఇంత చేస్తా ఉంటే భార్యకు తెలియకుండా ఉంటుందా అనేది కూడా వాదన అయితే ప్రస్తుతం గట్టిగానే వినిపిస్తా ఉంది. గత 10 ఏళ్ళుగా కూడా బాధిత మహిళపై అత్యాచారం చేస్తా ఉంటే దాన్ని నిర్మూలించు, భర్తకి ఇది తప్పు అని చెప్పవలసిన భార్య కూడా భర్తకి వంతు పాడింది. బాధితురాలు ఆస్తిపాస్తులు కూడా కొట్టేయాలనే ఉద్దేశంతోనే ఇదంతా జరిగినట్టు తెలుస్తుందంట. అంతేకాదు ఈ ఏపీబీసీ అధ్యక్షుడు ఎవరైతే రవికుమార్ ఉన్నారో ఆయన బాధితురాల దగ్గర నుంచి కొన్ని డబ్బులు తీసుకొని ఆస్తులు చక్కబెట్టామన్న విషయం కూడా మనం వెలుగులోకి చూస్తున్నాము. దానిపైన ఉన్న సమాచారం ఏంటి? అనిత ఎవరైతే బాధిత మహిళ వద్ద కూడా రవికుమార్ అయితే 13,50,000 కూడా తీసుకున్నాడు. తన పేరుపై ఆస్తులు కొంటానంటూ కూడా ఒక 250 గజాల స్థలం అయితే తీసుకున్నాడు. కాకపోతే నకిలీ పత్రాలు సృష్టించారు. రిజిస్ట్రేషన్ కాకుండానే రిజిస్ట్రేషన్ అయినట్టు కూడా నకిలీ పత్రాలు సృష్టించి బాధిత మహిళని కూడా మోసం చేశారు. ఇది ఒకటే కాదు, అనిత రవికుమార్ పై కూడా తవ్వే కొద్ది అనేక నిజాలు కూడా బయటకు వస్తున్నాయి. గాజువాక కోఆపరేటివ్ సొసైటీకి చెందిన సభ్యుల నుంచి ₹1 కోటి, అదే విధంగా సినిమా ప్రముఖుల ఫోటోలు చూపిస్తూ సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ కూడా కొంతమంది మోసం చేసిన ఉదాంతం కానివచ్చు, లేదంటే ఉద్యోగులు ఇప్పిస్తానంటూ కూడా నిరుద్యోగుల నుంచి కూడా లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఉదాంతం కానివచ్చు. ఏదైతే ఈ వార్తా కథనాలు అత్యాచారం జరిగిన తర్వాత రవికుమార్ పై అనేక మీడియా ఛానల్స్ వార్తా కథనాలు వేయడంతో కూడా బాధితులు అయితే ధైర్యంగా బయటకు వస్తున్నారు. పక్క ఆధారాలతో తమకు జరిగిన అన్యాయంపై పోలీసులు చర్యలు తీసుకోవాలి, తమకు న్యాయం చేయాలంటూ కూడా బాధితులు అయితే మీడియా ముందుకు కానివచ్చు, లేదంటే పోలీసులు కూడా ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తుందంట. మహిళా సంఘాలు దీనిపైన ఏ రకంగా స్పందిస్తున్నారు?
ఎస్, ఖచ్చితంగా అంతే. ఎందుకంటే 2023లోనే దీనిపై అయితే కేసు నమోదైంది. అయితే ఎవరైతే నిందితుడు ఉన్నాడో అప్పటి నుంచి తనకున్న రాజకీయ పలుకుబడి పట్టుకొని బయట ధైర్యంగా తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా బాధితురాలు ఆ టార్చర్ భరించలేక నేను సిపిని కలవడంతో కూడా పెందుర్తి పోలీసులు అయితే సీరియస్ అయ్యారు. అయితే హైకోర్టు ఇచ్చిన యాంటీ సెప్టర్ బెయిల్ కూడా రద్దు చేయడంతో ప్రస్తుతం నిందితుడిని అయితే ఆ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు కూడా 14 రోజుల రిమాండ్ విధించిన పరిస్థితి ఉంది. అయితే బాలిక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలు కానివచ్చు, మహిళా సంఘాలు కానివచ్చు దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా గట్టిగానే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం ఎన్ని దిశ వంటి చట్టాలు వస్తున్నప్పటికీ కూడా అవి కాగితాలుగా పరిమితం అవుతున్న పరిస్థితి ఉంది. అవి ఏమీ కూడా అమలు అవ్వట్లేదంటూ కూడా వీళ్ళు వాదిస్తున్న పరిస్థితి ఉంది. మహిళా సంఘాలు అయితే బాధిత మహిళకైతే అండగానే నిలుస్తా ఉన్నారు. కానీ రవికుమార్ తో పాటు తన భార్యను కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా బాధిత మహిళ అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఓకే కిట్టు, దీనిపై మరిన్ని వివరాల కోసం మరలా మీకు కాల్ చేస్తాము. థ్యాంక్ యూ.